ప్రతి సంవత్సరం కొన్ని లక్షల్లో ఇండియన్ స్టూడెంట్స్ బయట దేశాలకి యూఎస్ అని, యూకే అని, ఆస్ట్రేలియా అని చదువుకోవడానికి, జాబ్ సంపాదించడానికి వెళ్ళిపోతున్నారు. నిజానికి మంచిదే, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. I'm unemployed. Indians have become one of the largest group of immigrants. I don't have a job here. I hope to stay there and I hope to make a life for myself there. Literally, I was homeless. Moved to India. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చిన్న చెప్పాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ వేరే దేశంకి వెళ్ళి చదువుకోవాలనో లేకపోతే సెటిల్ అవ్వాలి అని అనుకోవడంలో తప్పే లేదు, ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి అబ్రాడ్లో. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వేరే దేశంకి వెళ్ళడం వల్ల కాదు, మన ఇండియన్స్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. అసలు దేనికోసం వెళ్తున్నాం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2025లో అయితే 18 lakh స్టూడెంట్స్ హైయర్ స్టడీస్ కోసం వెళ్ళారు. అబ్రాడ్లో చదవాలంటే అంత ఈజీ కాదు, అంత చీప్గా కూడా ఎక్స్పెన్సెస్ ఉండవు. ఏ కాలేజ్ అయినా 10 to 40 lakhs వరకు ఛార్జ్ చేస్తుంది ఫీజు. మన దేశంలో స్టూడెంట్స్ $47 billion ఒక సంవత్సరానికి స్పెండ్ చేస్తున్నారు అబ్రాడ్ స్టడీస్ కోసం. మన స్టూడెంట్స్ ఎవరైతే అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో ఆ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి అయితే డిసప్పాయింట్ చేయవు. ఈ 2 yearsలో 28 lakh ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో వర్క్ చేయడానికి వెళ్ళారు. ఒక రోజుకి 1000 మంది ఇండియన్స్, అంటే నెలకి 30,000 మంది ఇండియన్స్ అన్నట్టు. సో ఈ పెరుగుతున్న ట్రెండ్ని చూస్తుంటే మీరు అనుకోవచ్చు, స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు, వారు మంచి జాబ్ గెయిన్ చేస్తున్నారు, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాటిల్లో కొన్నిటి గురించి మాట్లాడుకుంటే నెంబర్ 1, మన ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది జాబ్స్ కోసం. సో అది ఎస్కేప్ అయ్యి అబ్రాడ్ వెళ్ళి జాబ్ తెచ్చుకొని అక్కడ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని కొంతమంది ఒపీనియన్ ఉంటుంది. ఎన్ఆర్ఐ స్టేటస్, యూఎస్ నుంచి ఇండియా వచ్చాడు, ఆర్ కెనడాలో జాబ్ చేస్తున్నాడు అనేసరికి అదొక స్టేటస్ అని కొంతమంది ఫీల్ అవ్వచ్చు. కానీ వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఫారిన్ కంట్రీస్ తాలూకా బ్రైట్ సైడ్ మాత్రం. కేవలం మనం టీవీలోని, సోషల్ మీడియాలోని బ్రైట్ సైడ్ మాత్రమే చూస్తున్నాం. సో ఈ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ కొంచెం పక్కన పెడితే డార్క్ సైడ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ప్రతి కంట్రీ ఎకనామీకి ఎక్స్టెన్షన్ ఫేజ్ అనేది ఉంటుంది. దాంట్లో పీక్, కాంట్రాక్షన్ అండ్ ట్రోఫ్ ఫేజెస్ ఉంటాయి. ఇది అప్ అండ్ డౌన్స్ ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, ఇది న్యాచురల్, ప్రతి కంట్రీకి ఉంటుంది. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పాన్షన్ ఫేజ్ ఏదైతే ఉందో, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి, అండ్ కంపెనీస్ మీద ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫండింగ్ చేస్తారు, దానివల్ల గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇది ఎప్పుడైతే ఫేజ్ పీక్ వరకు వెళ్ళిపోతుందో, జనాలు ఎక్స్టెన్షన్ ఫేజ్ లో 5 to 10 years బ్యాక్ సైడ్ చూసేసరికి 5 to 10 years నుంచి చాలా బాగుంది, ఎకనామీ చాలా బాగుంది, సో ఇక్కడ కన్ఫర్మ్ గా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి కాబట్టి ఇక్కడే ట్రై చేయాలి మన జాబ్స్ అని బయట నుంచి ఫారెన్ స్టూడెంట్స్ అందరూ ఈ కంట్రీకి రావడం మొదలు పెడతారు. ఎందుకంటే ప్రీవియస్ డేటా చూసాక జాబ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ కనిపిస్తుంది, ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుంది అనుకోని. తర్వాత వచ్చేది కాంట్రాక్షన్ ఫేజ్. ఇక్కడే మనం కొంచెం లాస్ చూస్తాం. ఫస్ట్ ఎకనామికల్ గా గ్రోత్ కొంచెం తగ్గుతుంది, దానివల్ల జాబ్స్ తగ్గుతాయి అండ్ ఇంక్రిమెంట్స్ తగ్గుతాయి. కంపెనీస్ కూడా కొన్ని షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జరుగుతుందంతా చూసిన తర్వాత ఎకనామీ బాగాలేదు అనుకొని ట్రఫ్ టైం వస్తుంది అనమాట. మన ఇండియా ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఫేజ్ లో ఉంది. లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ చార్ట్ చూడండి, రెడ్ లైన్ అనేది ఇండియా అనమాట. సో జీడిపి గ్రోత్ చూసిన తర్వాత ఎక్స్టెన్షన్ ఫేజ్ అనేది వస్తుంది కదా, ఇది ఇండియా అనమాట. సో గ్రోత్ లో ఉంది. ఎక్స్టెన్షన్ ఫేజ్ అనేది COVID-19 హిట్ అయిన తర్వాత అనమాట. చూసారా ఒకేసారి ఎలా పెరిగిందో. సపోజ్ మీకు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి ఆర్ జాబ్ చేయాలి అనే ఆలోచన ఉంటే కన్ఫర్మ్ గా మీరు ఈ జీడిపి గ్రోత్ రేట్ అనేది చూడండి. ఒకవేళ కానీ హెల్త్ కేర్ గురించి మీరు ఆలోచిస్తే కన్ఫర్మ్ గా యూఎస్ అనేది బెటర్ ఆప్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మాత్రం కొంచెం డిక్లైనింగ్ లో ఉందన్నమాట. మనం కొంచెం క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. నెంబర్ 1, లెస్ జాబ్స్. నిజమే, అప్పుడులాగా ఇప్పుడు జాబ్స్ అనేవి లేవు, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ. నేను చాలా మంది ఎన్ఆర్ఐ స్టోరీస్ విన్నాను. వాళ్ళ సొంత కంట్రీకి బ్యాక్ వచ్చేసి హోమ్ టౌన్ లోనే ఒక ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అప్పట్లాగా ఇప్పుడు హైరింగ్ అనేది అంత మూమెంటంలో లేదంట. మీరే ఆలోచించండి ఒకసారి, నెంబర్ ఆఫ్ పీపుల్ రికార్డ్ లెవెల్లో వేరే దేశానికి వెళ్తున్నారు మన ఇండియా నుంచి. సో అక్కడ ఇనఫ్ జాబ్స్ ఉన్నాయా ఈ సప్లైని వాళ్ళు మ్యాచ్ చేయడానికి? డిమాండ్ అండ్ సప్లై రెండు కాన్స్టెంట్ గా ఉంటే శాలరీస్ వస్తూ ఉంటాయి కదా, అది లేనప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. సో దానివల్ల బాధపడేది స్టూడెంట్సే కదా. చాలా మంది ఇండియన్ ఎక్స్పర్ట్స్ అక్కడ నుంచి హోమ్ టౌన్కి వచ్చేసి జాబ్స్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళందరూ CXO లెవెల్ జాబ్స్ అడుగుతున్నారు అనమాట. అంటే CEO అలాగే బిగ్గర్ పొజిషన్స్లో జాబ్స్ కోసం హోమ్ టౌన్లో కావాలని HR లెటర్స్ అనేవి పంపించారు అక్కడ నుంచి. అండ్ ఈ ట్రెండ్ అనేది US లో మాత్రమే కాదు, యూరోప్, సింగపూర్లో కూడా జరుగుతుంది. యూరోప్లో చూస్తే జాబ్ దొరకడం చాలా కష్టం, అవుట్ ఆఫ్ మార్కెట్ అనుకోవచ్చు. సింగపూర్ అయితే ఓన్లీ సింగపూరియన్స్ తప్ప ఎక్స్పర్ట్స్, ఇండియన్ ఎక్స్పర్ట్స్ అంటే ఇండియన్స్ ఎవరైతే బిగ్గర్ పొజిషన్స్లో ఉన్నారో వాళ్ళనమాట, విత్ హై స్కిల్స్, వాళ్ళని ప్రిఫర్ చేసుకోవట్లేదంట సింగపూర్ వాళ్ళు. కానీ నిజమేంటంటే సింగపూరియన్స్ కంటే ఇండియన్ ఎక్స్పర్ట్స్కే ఇంకా హై స్కిల్స్ ఉంటాయి. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవడం వల్ల ఇండియన్స్ ఏం చేస్తున్నారు తెలుసా, బయట దేశంలో ఇంకొక ఆప్షన్ లేక బ్లూ కాలర్ జాబ్స్ అని పట్టుకుంటున్నారు. అండ్ ఇదే ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ నేను స్టార్టింగ్లో అన్నది. బ్లూ కాలర్ జాబ్స్ అంటే మాన్యువల్లీ పనిచేయడం అనమాట, ఒక టైప్ ఆఫ్ డైలీ వేజ్ వర్కర్. శాలరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ జాబ్స్ వచ్చిన తర్వాత బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటో తెలుసా, మనీ అప్హోల్డ్ చేసుకోవడం.
వాళ్ళ సొంత ఖర్చులకు ఏం భరిస్తారు అండ్ వాళ్ళ లోన్ ఎలా పే చేసుకుంటారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ రెస్పెక్ట్ ఏం కావాలి. ఇది ఆలోచించడం వల్ల మెంటల్ స్ట్రెస్ పెరిగి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ కంట్రోల్ చేయలేక అప్సెట్ అవుతున్నారు. I'm sitting and crying in someone else's house. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో మంచి యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే యూనివర్సిటీలో 10% స్టూడెంట్స్కి మాత్రమే క్యాంపస్లో అకామిడేషన్ ఇచ్చింది. మిగతా 90% స్టూడెంట్స్ అందరూ కాలేజ్కి ఒక 5 to 10 kilometers రేడియస్ దాటిన తర్వాతే అకామిడేషన్ వెతుక్కోవాలి. ఎందుకంటే దగ్గరలో చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. వాళ్ళ యాన్యువల్ ట్యూషన్ ఫీలో 15% ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఎవరు మీతో చెప్పుండ్రు. సపోజ్ మీరు ఒక న్యూ సిటీకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ అర్థం కాదు అండ్ వాళ్ళ కల్చర్ కూడా మీకు తెలియదు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఏరియా అంతా. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, ఒక న్యూ కంట్రీకి వెళ్ళారు. సేమ్ పరిస్థితి అక్కడ కొంతమంది అయితే ఫేస్ చేయలేరు. చాలా మెంటల్ బ్రేక్ డౌన్కి గురవుతారు. ఇది చాలా మందితో షేర్ చేసుకోకుండా లోన్లీగా ఫీల్ అవుతారు. కొన్ని ఆర్టికల్స్ ఆల్రెడీ వచ్చాయి. ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ COVID-19 తర్వాత హైయర్ రేట్ ఆఫ్ డిప్రెషన్కి, యాంగ్జైటీకి గురైనట్టు అండ్ సూసైడల్ థాట్స్ కూడా వచ్చినట్టు చూపిస్తున్నాయి. మీరు ఒకవేళ లేజీ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లేజినెస్ అనేది ఉండదు. ఇంకా పూర్తిగా మీ మీద మీరే డిపెండ్ అయి ఉండాలి. ప్రతి పని మీరే చేసుకోవాలి. హౌస్ హోల్డ్ వర్కర్స్ అనే వాళ్ళు ఎవరూ రారు. మన దేశంలో హౌస్ హోల్డ్ వర్కర్స్ అనే వాళ్ళు చాలా మంది దొరుకుతారు. ఒక అదృష్టం కింద భావించాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ బై ఛాన్స్ దొరికినా సరే వాళ్ళ ప్రైజెస్ వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయో తెలుసా? మంత్లీ $30,000 వరకు పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక బ్రెడ్ తీసుకున్నామంటే ఇండియాలో దాని ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే సేమ్ క్వాంటిటీ ఆఫ్ బ్రెడ్ యూరోప్లో తీసుకుంటే దాని ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి. సపోజ్ ఒక అతను $100,000 అక్కడ శాలరీ వస్తుందంటే ఇండియాలో కన్వర్ట్ చేస్తే 83 lakhs అనుకోండి. అది మనం ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ క్యాలిక్యులేషన్ ద్వారా చూస్తే మన యావరేజ్ ఇండియన్ శాలరీ 25 lakhsతో ఈక్వల్ అనమాట. ఏ శాలరీకి తగ్గట్టు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఉంటుంది. ఆ ఎక్స్పెన్సెస్ కూడా అంత హైలోనే ఉంటాయి. అఫ్ కోర్స్ ట్యాక్సెస్ కూడా మన ఇండియాతో పోలిస్తే 5 times ఎక్కువే ఉంటుంది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సెక్యూరిటీ లేకపోవడం. Another Indian student has been attacked in the United States of America. చాలా అటాక్స్ అనేవి ఇండియన్ స్టూడెంట్స్ మీద జరిగాయి. ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో కూడా చాలా మంది వెళ్తున్నారు. మన ఇండియాలో పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు అనమాట. రికార్డ్ స్థాయిలో 60% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి వెళ్తుంటే 33% ఆఫ్ స్టూడెంట్స్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి వెళ్తున్నారు. మన కంట్రీలో 400 యూనివర్సిటీస్ ఉండి 50,000 కాలేజెస్ వరకు ఉన్నా సరే కానీ డార్క్ రియాలిటీ ఏంటంటే స్టూడెంట్స్ అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ట్రయల్స్లో ఇండియాలో Tier 2, Tier 3 కాలేజ్లో చదివిన సర్టిఫికేట్స్ అనేవి అక్కడ పనికి రాకుండా ఉండడం వల్ల జాబ్స్ అనేవి చాలా మందికి రిజెక్ట్ అయ్యాయి. ఒకవేళ మీకు జాబే వచ్చిందనుకోండి, ఇంకొక స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. అదే వీసా స్ట్రగుల్. అమెరికన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఓపీటీ వీసా కోసం 1 year వరకు వర్క్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టెమ్ ఫీల్డ్, స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఈ స్టెమ్ ఫీల్డ్ కానీ మీ డిగ్రీలో ఉంటే మీకు ఇంకో 2 years వరకు ఎక్స్టెన్షన్ వస్తుంది. కానీ ఈ 4 fields కానీ మీ డిగ్రీలో లేకపోతే ఇక 2 years ఎక్స్టెన్షన్ అనేది రాదు. దాని తర్వాత H1B వీసా కోసం ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. IIT JEE కొట్టాలన్న కష్టం కంటే ఏం తక్కువ కాదు. H1B వీసాకి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉంటాయి. 85,000 slots. ప్రతి సంవత్సరం 3 lakh అప్లికేషన్స్ అనేవి పాస్ అవుతున్నాయి. ఇది ఒక లాటరీ సిస్టమ్ లాగా. ఒకవేళ మీరు లాటరీ విన్ అవ్వకపోతే హోమ్ టౌన్కి తిరిగి వెళ్ళిపోవాల్సిందే. అండ్ అఫ్ కోర్స్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే స్కామ్ బిజినెసెస్ కూడా అక్కడే స్టార్ట్ అవుతాయి. మీరు ఒక కంపెనీ కాదు, ఈ కన్సల్టెన్సీస్ ద్వారా 3 to 4 companies వరకు అప్లై చేయొచ్చు. సో దానివల్ల మీ లాటరీ ఛాన్సెస్ విన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఒక కంపెనీ రిజెక్ట్ చేస్తే 4 to 5 companies ఉన్నాయి కదా, ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక నార్మల్ అమెరికన్ యూనివర్సిటీకి 46 lakh అప్లికేషన్స్ వచ్చాయి ఇండియా అండ్ బంగ్లాదేశ్ స్టూడెంట్స్ నుంచి. అది చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళకి అన్ని అప్లికేషన్స్ రావడం ఇంటర్నేషనల్ వే. కానీ ఈ అప్లికేషన్స్ అన్ని స్టూడెంట్స్ నుంచి రాలే, ఇవన్నీ స్కామ్ అనమాట. వేరే వేరే కన్సల్టెన్సీ వాళ్ళు పంపించిన అప్లికేషన్స్ ఇవన్నీ. సో దీనివల్ల ఎంత కష్టమైందంటే వీసా దొరకడం, సంవత్సరం ఆగాల్సి వస్తుంది ఒక్కొక్క వీసా దొరకడానికి. సరే ఇది కూడా దాటేసిన తర్వాత అప్పుడు గ్రీన్ కార్డ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇది యూఎస్లో పర్మనెంట్ రెసిడెంట్ ఐడి అనమాట. ఒక యావరేజ్ ఇండియన్ సిటిజన్ వెయిట్ టైం ఎంతో తెలుసా గ్రీన్ కార్డు కోసం? 100 years. అంటే గ్రీన్ కార్డ్ వచ్చేలోపు more than 4 lakh ఇండియన్ పీపుల్ చనిపోతారు కూడా. అలాగే చాలా అమెరికన్ సిటీస్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాటిల్లో చాలా డ్రగ్ అబ్యూసెస్, హోమ్లెస్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. సయ్యద్ మజర్ అలీ ఇండియానా యూనివర్సిటీలో ఒక స్టూడెంట్. ఒక గ్రూప్ అతని మీద హత్య ప్రయత్నం చేసింది. వరుణ్ రాజ్పుటా అనే అతను ఒక జిమ్లో కేవలం ఒక అమెరికన్ సిటిజన్కి ఇతను ఏదో థ్రెటన్ చేస్తున్నాడని ఫీల్ అయ్యి అతను చంపేశాడు. థ్రెటన్ చేశాడేమో అని అనుకోని ఇలాగ ఎన్నో తెలియని స్టోరీస్ జరుగుతున్నాయి అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రశాంత్ నాయుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ సూన్.